I'm P. Vishweshwar Shastri, working as a lecturer in a private college. In the month of March, I fell off bike and my bone got fractured. Navicular bone got fractured. Then at the time, unfortunately, doctor could not recognize that. He could not diagnose it properly, due to which I suffered nearly 6 to 7 months. Then I came to know about Dr. Varun Kommalapati. So I met him. So he immediately suggested surgery. So the surgery process went smoothly, and he asked me to take 3 months rest. Today, 3 months completed, and I'm perfectly all right. So no problem whatsoever with my fracture. It got completely healed. I'm very much thankful to Dr. Varun. He treated me like his family member, and he is very patient, and he clarified all my queries, and whatever the caring needs to be taken, that was suggested by him. And today I'm able to walk, and within few days I will be running. Also, I will be doing all my sports activities. So once again, I'm thankful to Dr. Varun. He's a highly skillful doctor, and I am also thankful to Apollo Hospital providing for such service. Thank you very much. హలో అండ్ నమస్తే. నా పేరు డాక్టర్ వరుణ్ కొమ్మలపాటి. నేను ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ని హియర్ అట్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్. ఇవాళ మనం మాట్లాడబోయే పేషెంట్ పేరు మిస్టర్ విశ్వేశ్వర్ శాస్త్రి గారు. ఈయన ఒక 47-year-old టీచర్. ఈయనకి అప్రాక్సిమేట్లీ ఒక 6 to 7 months బ్యాక్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ అప్పుడు ఆయనకి ఫుట్లో ఉండే ఒక చిన్న బోన్, అంటే నావిక్యులర్ అనే బోన్ది ఫ్రాక్చర్ అయింది. కానీ దీని మీద పెద్దగా వేరే డాక్టర్లకి కొంతమందికి అవగాహన లేకపోవడం వల్ల అది మిస్ అయింది ఆయనకి ఫ్రాక్చర్ ఏం లేదని చెప్పడం జరిగింది. అండ్ ఆయన అలాగే ఒక 6-7 months నుంచి చాలా బాధపడుతూ తిరుగుతూ ఉన్నారు. ఆయన సరిగ్గా నిలబడలేక, నడవలేక బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత ఆయన ఎలా కనుక్కొని ఫుట్ అండ్ యాంకిల్ స్పెషలిస్ట్ ఆయన కనుక్కొని నా దగ్గరకు వచ్చారు. వెంటనే ఆయన ఎక్స్రేస్ చూడగానే మనం ఆ ఫ్రాక్చర్ని నోటీస్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అడ్వాన్స్డ్ సిటీ స్కాన్స్ అవి కూడా తీసి ఎగ్జాక్ట్గా ఫ్రాక్చర్ ఏంటి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది జరగచ్చు అని చెప్పేసి మనం ప్లాన్ చేసి దీనికి సర్జరీ అవసరం పడుతుంది, ఆ బోన్ బాగా విరిగి పక్క జరిగిపోయిందని చెప్పేసి సర్జరీ అడ్వైస్ చేశాము. ఆయన అలాగే మా అడ్వైస్ని ఫాలో చేసి సర్జరీ చేయించుకున్నారు. ఇవాళతో ఆయనకి సర్జరీ తర్వాత 3 months ముగియడం జరిగింది. ఇప్పటివరకు ఆయన ఎయిర్ కాస్ట్ బూట్ అనే స్పెషల్ బూట్లో నడుస్తూ ఉన్నారు లాస్ట్ 6 weeks నుంచి. ఇవాళ మనం బూట్ తీసేసి కూడా నడిపించడం జరిగింది. ఆయనకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా చాలా కంఫర్టబుల్గా నడుస్తున్నారు. ఫుట్లు కూడా అన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంకొక 4 రోజుల్లో ఆయన పరిగెత్తడం, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పాల్గొనవచ్చు. సో నేను చెప్పదలుచుకుంది ఏమంటే ఫుట్ అండ్ యాంకిల్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఒక్కోసారి మిస్ అవ్వచ్చు. చాలామందికి దాని మీద అవగాహన లేకపోవచ్చు, ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జన్స్ కూడా. ఇలాంటి ఏదైనా ఇబ్బందులతో మీరు బాధపడుతుంటే అపోలో హాస్పిటల్స్లో మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.